విజ్ఞానాన్ని పెంచి ప్రతి ఒక్కరిని ఉన్నతమైన విలువలు వ్యక్తిత్వం వైపు నడిపే దారిదీపాలు గ్రంథాలయాలని బుజ్జిరెడ్డిపాలెం గ్రంథ పాలనాధికారి అల్లాడి నరసింహారావు, ఉపాధ్యాయులు గండుకోట సుధీర్ కుమార్ అన్నారు. బుజ్జిరెడ్డిపాలెం శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ పితామహులు ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. విశ్వజ్ఞానాన్ని వీక్షించే అవకాశం గ్రంథాలయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి అందుబాటులో ఉన్న పుస్తకాలను, వార్తాపత్రికలను చదివి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంచుకోవాలన్నారు. పిల్లలచే ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి కనీసం 10 వరుసలు అయినా చదువుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగాపు శశిధర్, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు గండికోట సుధీర్ కుమార్, గ్రంథాలయ రత్న పురస్కార గ్రహీత. జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం శాఖ గ్రంథాలయంలో ఈరోజు గ్రంథాలయోద్యమ పితామహుడు, గ్రంథాలయానికి ఒక పుష్టి కల్పించినటువంటి ఒక వ్యక్తి ఎస్ఆర్ రంగనాథన్ జయంతి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించాం. ప్రతిరోజు కూడా ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి రావాలి, విజ్ఞానాన్ని పెంచుకోవాలి, వికాసాన్ని పెంపొందించుకోవాలి. ఆ గ్రంథాలయంలో ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ పుస్తకాలని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఫోన్ను పక్కన పెట్టి ఎప్పుడైతే పుస్తకం చదువుతారో వాళ్ళు మంచి మెదడుకి కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా ఎక్కువ అంటే ఆ మెదడు చురుకుగా పనిచేసి ఎక్కువ రోజులు మర్చిపోవడం అనేది కూడా లేకుండా జ్ఞాపక శక్తి పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి, సృజనాత్మక నైపుణ్యాలు పెరగడానికి, విలువలు పెరగడానికి, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం పెరగడానికి ఉపయోగపడేది పుస్తకాలు. ఆ పుస్తకాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు ప్రతిజ్ఞ కూడా చేశాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ పిల్లల్ని గ్రంథాలయానికి పంపించి గ్రంథాలయంలో ఉండేటువంటి పుస్తకాలని సద్వినియోగం చేసుకుని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి బాటలు వేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా జాతీయ గ్రంథాలయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.